తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కొమురం భీం జిల్లాలో పర్యటించిన సీఎం ఆదివాసీ బిడ్డలతో ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయించారు. ఈ గృహప్రవేశం సందర్భంగా కొత్త ఇందిరమ్మ ఇంట్లో ఆదివాసీలతో కలిసి ఇప్ప పువ్వు లడ్డూ తిన్నారు సీఎం. గృహప్రవేశం సందర్భంగా ఆడబిడ్డలకు పట్టుబట్టలు గిఫ్ట్గా ఇచ్చారు సీఎం. ఈ సందర్భంగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి. 112 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సభావేదికపై నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ సవాల్ విసిరారు. ఎంఎస్పీ ప్రకటించడం తప్ప కేంద్రం పంట కొనుగోలు చేయట్లేదు అన్నారు. వరి మక్కల్ని కేంద్రం కొనకపోతే జూన్ 15 తర్వాత తామేమిటో చూపిస్తామన్నారు. కేంద్ర మంత్రి అయ్యా, మీరు కేంద్రం కొనుగోలు చేయాలి. కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన ఒట్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు ఇత్తులు ఏడబొయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఒడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. ఇటు తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపులను కిషన్ రెడ్డికి రేవంత్ పిలుపునిచ్చారు. ఇద్దరం కలిసి మహారాష్ట్ర సీఎంని ఒప్పిద్దామంటూ ఆహ్వానించారు. పోలవరం కోసం తెలంగాణ మండలాలను ఏపీలో కలిపేశారు. తెలంగాణ కోసం 2,000 ఎకరాలు ఇప్పించలేరా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఎంత పరిహారం కావాలో అంత మహారాష్ట్రకి ఇస్తామన్నారు రేవంత్. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, ఆనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి అడ్డంకి అవుతుందంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలని కాదు, లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పింది మీరు కాదా? ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టడానికి లక్షలాది ఖమ్మం జిల్లా వాసులను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పిన నరేంద్ర మోడీ గారు, మీరు మహారాష్ట్రలో ఒక 2,000 ఎకరాల భూమి మాకు ఇప్పించలేరా? మేము ఊర్లు అడగలేదు, మేము మనుషులను అడగలేదు, అక్కడ మునుగుతున్న భూములను అడిగినాం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ భూసేకరణకు సంబంధించి ఎంత ఖర్చైనా మేము ఇస్తాం. మా రైతుల కోసం మేము ఎంత ఖర్చునైనా వెనకాడకుండా ఇస్తాం. కానీ 2,000 ఎకరాల మహారాష్ట్ర భూమి ముంపును ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించదనే నెపంతో ఈరోజు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టనీయడం లేదు. ఇది ఏమైనా సమంజసమా అని నేను అడుగుతున్నా. మా ప్రాంతాన్ని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పారు. లక్షలాది కుటుంబం, లక్షలాది ప్రజల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపేసింది. మేము మనుషులను, ఊర్లను అడుగుతలేము. 2,000 ఎకరాల భూమిని మాత్రమే అడిగిన మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవడానికి. మా ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారి దృష్టికి వస్తలేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంత చిన్న చూపు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈనాడు కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే పదే మేము మాట్లాడుతున్నా, మేము అంశం లేవనెత్తుతున్నా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తుంటే మీరు ఒక్కసారైనా స్పందించే ప్రయత్నం చేస్తలేరు. అసలు మీ ఆలోచన ఏందని నేను అడుగుతున్నాను.